వేదంలో చెప్పిన దాన్ని మీరు ఒబే చేయాల్సిందే కానీ ఇదేమిటి అని క్వశ్చన్ చేసే అధికారం మీకు లేదు. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యం ప్రియం ప్రియం జనామృతం భూయాత్ ఏష ధర్మ సనాతన. నిజం చెప్పాలి. నిజం చెప్పాలి అంటే నేను అబద్ధం చెప్తే మీకేంటి నష్టం? అంటే మీకు నష్టమే, నాకు నష్టమే. సమాజం ఎట్లా నడుస్తుందండి? అవునా? కాబట్టి వేదాన్ని ఒబే చెయ్యాలి. క్వశ్చన్ చేసే అధికారం నీకు లేదు. ఇంతకు వేదం అంటే ఏమిటి? మళ్ళీ వచ్చింది మనకు స్థూలంగా విద్ అనే ధాతువు నుంచి వేదం అనే మాట పుట్టింది. విద్ అంటే ఏమిటంటే తెలుసుకోవటం. ఏది తెలుసుకుంటే మనకు అంతా సమస్త విజ్ఞానం తెలుస్తుందో దాన్ని వేదము అన్నారు. విజ్ఞానం అనంతమైంది. ఇప్పుడు మనం కాలేజీకి వెళ్తాం కదండి. పిల్లలు ఏం చదువుతున్నారు మీరు? మీ కాలేజీలో ఏం చదువుతున్నారు? ఫిజిక్సా, ఇంకా కెమిస్ట్రీ, ఇంకా మ్యాథమెటిక్స్ ఇంకా కామర్సు, ఎకానమిక్స్, ఇంకా జెనెటిక్స్, ఇవన్నీ చదువుతున్నారు కదా యూనివర్సిటీలో. ఇంకా లాంగ్వేజెస్ చదువుతారు. మరి వేదంలో ఏముంది? వేదంలో సమస్త విద్యలు ఉన్నాయి. వేదంలో కామర్స్ ఉంది, వేదంలో ఎకనామిక్స్ ఉంది, వేదంలో రాజనీతి శాస్త్రం ఉంది, నైతిక శాస్త్రం ఉంది, ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం బని, వేదాంత విధులు వేదాంతమనియు, నీతి విచక్షణలు నైతిక శాస్త్రం బని, కవివృషవులు మహాకావ్యమనియు పంచమవేదాన్ని వర్ణించారు. కాబట్టి సమస్త విద్యలు వేదంలో ఉన్నాయి. అయితే అవి ఎక్కడెక్కడున్నాయో చూపించండి అని మీరు అడగవచ్చు. అది తెలుసుకోవాలంటే ముందు మీకు సంస్కృత భాష రావాలి. మీకు సంస్కృతం రాదు, సంస్కృతం మీద కనీసం గౌరవం కూడా లేదు, ఎట్లా వస్తుందండి?